సముద్ర కోతతో ఆ తీర ప్రాంత ప్రజలు ఏళ్లుగా నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, కానీ వారి కష్టాలు మాత్రం సశేషం అన్నట్లుగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఎట్టకేలకు తీర ప్రాంత జనం గుండె కోతకి ఫుల్ స్టాప్ పడబోతోంది. ఉప్పాడ తీరానికి రక్షణ గోడ. ఐఐటి మద్రాస్తో ఏపీ సర్కార్ ఎంఓయు. నెరవేరుతున్న పవన్ ఎన్నికల హామీ. ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు పడింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఐఐటి మద్రాస్తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఉప్పాడ తీరానికి రక్షణగా 323 కోట్ల రూపాయల వ్యయంతో భారీ గోడ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్టుగా పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటించింది. వచ్చే నవంబర్ నుంచి ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ తీర రక్షణ గోడ డిజైన్, డిపిఆర్ బాధ్యతలను ఐఐటి మద్రాస్ కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీరం కోత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావంపై ఐఐటి మద్రాస్ శాస్త్రీయ అధ్యయనం చేయనుంది. ఆ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీరానికి అనువైన రక్షణ గోడ నిర్మాణాల డిజైన్ ను ఫైనల్ చేస్తారు. ఆ తీర రక్షణ పనులపై సాంకేతిక పర్యవేక్షణ కూడా ఐఐటి మద్రాసే నిర్వహించనుంది. మత్స్యకార గ్రామాలు, తీర ప్రాంత ప్రజలు ఈ సముద్ర కోతతో కొన్నాళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ కోత తీవ్రత ఎంత ఘోరంగా ఉంటుందంటే ఏటా సముద్ర పాలల ఉధృతికి వందలాది ఎకరాల భూమి, ఇళ్లు సముద్రంలో కలిసిపోతుంటాయి. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరి బాధను విన్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రక్షణ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. అధికారులకు ప్రత్యేక సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉప్పాడలో ఒక గ్రామానికి సంబంధించి, ఒక పేటకు సంబంధించినటువంటి ఇల్లు చూడొచ్చు. పూర్తిగా కెరటాల దాటికి ఈ మట్టి దెబ్బలు ఏ రకంగా కొట్టుకెళ్ళిపోయో చూడొచ్చు. ఇవి కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా కోతకు గురైంది. ఇక్కడ వరకు చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే వాళ్ళ ఇంటి నివాసానికి బయట ఈ అరుగు ఏదైతే ఉంటుందో పూర్తిగా ఇక్కడికి కట్ అయిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇదంతా కూడా కోత గురవుతున్న ప్రాంతాలు. అలా ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు పవన్. ఇలా అధికారంలోకి వచ్చాక ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఉప్పాడ తీర ప్రజల కడుపు కోతను, గుండె కోతను అర్థం చేసుకున్న పవన్ వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో ఉప్పాడ తీర రక్షణ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వ్యవహరించనుండగా నిర్మాణ పనుల అమలు బాధ్యతను ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు అప్పగించారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీరానికి ఐఐటి మద్రాస్ నిపుణుల సూచనలతో శాస్త్రీయ పద్ధతిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కట్టబోయే గోడ తీరానికి శాశ్వత రక్షణగా ఉండనుంది.